సార్ ఎట్లా సార్ పొలిటికల్ కెరీర్ ఎట్లుంది? పొలిటికల్ నడుస్తుంది సార్ మాకు. ఇప్పుడు ఈ కారణం పెట్టి మనం ఇంత స్టోరీ చెప్పుకున్నాం కదా, మరి మా జిల్లా నాయకులకి ఏం కనబడ్డదో వాళ్ళ బుర్రలకి. వాళ్ళ ముసలి నక్కలు ఉన్నారు మా జిల్లా. ధర్మాన ప్రసాద్ ఒకడు, కృష్ణదాస్ అని ఒకడు, ఇద్దరున్నారు దుర్మార్గులు. ఇద్దరు దుర్మార్గులు ఒకటే. వాళ్ళు తెలుగుదేశంలో ఉండే దుర్మార్గులు. అచ్చెన్నాయుడు వీళ్ళు వాళ్ళు కింజరాపు, వీళ్ళ ధర్మాన కేడి బ్రదర్స్. కేడి బ్రదర్స్ నేను 20 సంవత్సరాల క్రితమే వాళ్ళకి పేరు పెట్టాను. మీరు ప్రాసలు కలపడం నెంబర్ 1 మీరు. కేడి బ్రదర్స్ ఎప్పుడు నేను 2008లో పిఆర్పిలోనే పెట్టాను. 9లోనే పిఆర్పిలో నేను పోటీ చేశాను. దానిపైన అంతకుముందు ఆర్గ్యూ చేశాను. మిస్టర్ ధర్మాన ప్రసాద్, నీకు కింజరాపు ఎర్రన్నాయుడుతో సంబంధాలు ఉన్నాయి, నువ్వు నీచుడివి, పార్టీని ద్రోహం చేసిన. అప్పుడు నేను చాలా చిన్న వయసు. అప్పటి నుంచి ధర్మాంతో నా ఫైట్ నడుస్తుంది జిల్లాలో. వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ దుర్మార్గులందరూ ఒకప్పుడు పార్టీకి తిట్టిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళే. కోళ్ల ఫారం లాంటిది పార్టీ అన్నారు, జగన్ సూట్ కేసులు దొంగ అన్నారు. ఈ ధర్మాన ప్రసాదే. ఈ ధర్మాన ప్రసాదే భిక్షాందేహి అని ఈ పార్టీలో చేరి ఈ పార్టీని నాశనం చేస్తున్నాడు. నాశనం చేసే దానిలో నేను టార్గెట్ ఫస్ట్. నాశనం చేసే వాళ్ళని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళేమో సస్పెండ్ చేస్తారు. పార్టీ వాయిస్ నాది ఎలా ఉండేది, నేను ప్రశ్నించే విధానం ఏంటి, ఎవరినైనా టార్గెట్ చేసే విధానం ఏంటి, ఎక్కడ అవినీతి చేయకుండా, అక్రమాలు చేయకుండా, భూదందాలు చేయకుండా, వాళ్ళలాగా ఇసుక దోపిడీ చేయకుండా నిజాయితీగా నిలబడి పార్టీ వాయిస్ అయి జగన్మోహన్ రెడ్డి కవచంలో వాయిస్ అయి మాట్లాడుతుంటే చూసి జీర్ణించుకోలేని ఈ నీచులు. మీకు ఎక్కడ మైలేజ్ వచ్చేద్దని వాళ్ళు ఏం పీకుతారు, నా ఇంటర్కి పీకుతారు. మైలేజ్ ఇప్పుడు మాత్రం రాదా? నాకున్న మైలేజ్ కి వాళ్ళకి తేడా లేదు. ధర్మాన ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇస్తే 3000 మంది చూస్తారు. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే లక్షల మంది చూస్తారు. నాకు ధర్మాన ప్రసాద్ పోటీ ఏంటి? మా మంచో చెడు మాకున్నటువంటి ఖ్యాతి అది ప్రజల్లో. నీకేముంది? దోపిడీ దొంగ, అచ్చెన్నాయుడితో చేతులు కలుపుకొని వ్యాపారాలు చేసుకుని నీచుడు, టెక్కలి నడి రోడ్డు మీద 70 కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్స్య స్వర్ణకారుల తాలూకా స్థలాన్ని కాజేసినటువంటి కేడి బ్రదర్స్. ధర్మాన ప్రసాద్ తాలూకా లేఅవుట్ కి 1.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసిన అచ్చెన్నాయుడు. వీళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి? ఇవి మాట్లాడతాను కాబట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ లో కూడా నన్ను చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇది రెండో సస్పెన్షన్. ఆనాడు తండ్రి దగ్గర చేయించారు, ఇప్పుడు కుమారుడి దగ్గర చేయించారు. అంతే తేడా. సో మళ్ళీ పార్టీ నుంచి ఏం పిలుపులు? జగన్మోహన్ రెడ్డి గారికి నాది మంచి రిలేషన్. ఆయన ఎప్పుడు నాకు మనస్ఫూర్తిగా అయితే ఆయన చేయరు. మనస్ఫూర్తిగా అయితే ఆయన గుండెల్లో నేను ఉంటాను, నా గుండెల్లో ఆయన ఉంటారు. మాది విడదీయడానికి సంబంధం. ఇప్పటికి ఇంకా ఆ పార్టీ కోసమే ఉన్నారా? అతని కోసం నేను ఎప్పుడు నేను విశ్వసిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం ఉంది. పార్టీ అంటే ఇలాగే మరి మంచి లీడర్ని, విలువైన వాళ్ళని పక్కన పెట్టుకుంటే అక్కడ కొంతమంది దుష్ట చతుష్టయం చేరారు. తప్పుడు సమాచారాలు, తప్పుడు ఒపీనియన్స్ వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని ఇలాంటి నాయకులను కూడా విడిచిపెట్టుకుంటున్నారు. ఓకే, ఎస్, నాకు వ్యక్తిగత ఇష్యూ తప్ప ఇంకేముందో చెప్పగలరు? మీరు వ్యక్తిగత ఇష్యూతో బయటకు వచ్చారు. అంతకుముందు మామూలుగా ఒక పొలిటీషియన్ గా తెలుసు, కానీ వ్యక్తిగత ఇష్యూతో బాగా హైలైట్ అయ్యారు. సస్పెన్షన్ చేయడానికి వ్యక్తిగత కారణం నేనే జనానికి చెప్పాను, మీరు చెప్పలా. అసలు ఇంకొకటి వల్ల తెలియదు, బయటకు వచ్చారు. ఇంకొకటి వల్ల తెలియదు, నా వల్ల తెలుసు. ఓపెన్ సీక్రెట్. నేనే చెప్పాను. మరి దీనికి సస్పెన్షన్ ఏంటి? నేను నేరం చేశాను అంటే శిక్ష ఏంటి? నేరం చేశాను అంటే క్షమాభిక్ష ఉంటుంది తప్ప నేరం చేసినోడికి శిక్ష. నేను చేశాను మహాప్రభు, తప్పదు, చేశాను అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు క్షమించారు, కానీ ఆయన క్షమాభిక్షని వీళ్ళు నిలపకుండా చేశారు. ఎలాగైనా సరే మీరన్న దుష్ట చతుష్టయం వీళ్ళు చేసి సస్పెన్షన్. కానీ నాకేం పోయింది సార్? నేను పార్టీ కోసం పనిచేశాను. నా మీద ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు నన్ను తట్టుకోలేరు ధర్మాన బ్రదర్స్, ఈ కేడి బ్రదర్స్ నన్ను తట్టుకోలేరు. జిల్లాలో రచ్చ ఉంటుంది. మీరు బిగ్ బాస్ లో మాధురి రచ్చ చూశారు. మరి బిగ్ బాస్ రచ్చ, డిఎస్ రచ్చ, దువ్వాడ రచ్చ రెండు కలిసే అంటే ఫీల్డ్ లో చూస్తారు రచ్చ. 28వ సంవత్సరం ఇన్ ఫ్యూచర్ లో ఎందుకురా బాబు వీడిని సస్పెండ్ చేయించి మేము ఇది తలకొరువు పెట్టి గోక్కున్నామని నెత్తి కొట్టుకునే రోజు వస్తుంది. టార్చర్ క్రియేట్ చేస్తాను ధర్మాన బ్రదర్స్ కి. వాళ్ళ మీదే పోటీ పెడతా, నేను పోటీ చేస్తా. ఎలా గెలుస్తారో వాళ్ళు చూస్తారు. నాకు బలం లేదన్నారు కదా, నాకు ఓట్ బ్యాంక్ లేదన్నారు కదా, నాకు విలువలు లేవన్నారు కదా. నా విలువలు ఏంటో, ఓట్ బ్యాంక్ ఏంటో నేను చూపెడతా. ఇంతెందుకు, ఎన్నికల్లోనే మనం చూపెట్టాను. అచ్చెన్నాయుడు 70,000 మెజార్టీతో గెలుస్తానని, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే అని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాడు. కానీ 32,000 సగానికి వచ్చింది. అదే ధర్మాన ప్రసాద్ 54,000తో ఓడిపోయాడు ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద.
ఆ సర్పంచ్ క్యాండిడేట్ టికెట్ ఇప్పించింది అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు ద్వారా టికెట్ పొందినోడు 54,000 గెలిస్తే అచ్చెన్నాయుడు ఏంటి 32,000 పడిపోయాడు. ఇప్పుడు ధర్మాన బలమైనడా, దువ్వాడ శ్రీనివాస్ బలమైనడా? మరి నా శక్తి మరి నాకు ఆ రోజే ఈ వ్యక్తిగత కారణాలే ఒకవేళ నాకు సస్పెన్షన్ కారణం అయితే మరి ఆ రోజు టికెట్ ఎలా వచ్చింది? ఆ రోజు నేను పోటీలో అంత స్ట్రాంగ్ ఫైట్ ఎలా ఇవ్వగలిగాను? 75,000 ఓట్లు ఎలా తెచ్చుకోగలిగాను కూటమి వేవ్ లో అచ్చెన్నాయుడు మీద? నాకు 2022 నుంచి గొడవ జరుగుతుంది, 24లో నా స్టేటస్ ఇది. ఇవన్నీ సో నా వ్యక్తిగతంగా నేను ప్రజల్లో పాదయాత్ర చేశాను, గడప గడపకి యాత్ర చేశాను, ప్రతి వాటర్తో నాకు సంబంధం. వెళ్తున్నారు నియోజకవర్గానికి వెళ్తాను. 20-25,000 నా ఓట్ బ్యాంక్ ఉంది, ఇంకా పెంచుతా. 28లో ఇంకా చూపెడతా ఇండిపెండెంట్ గా. నెక్స్ట్ ఏంటి సార్? ఇండిపెండెంట్ గానే పంచాయతీలో వైసీపీ నుంచి పిలుపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒకవేళ వస్తే ఈ కండిషన్స్ ఉన్నాయి నాకు. దుర్మార్గులు ఇద్దరు ముసలి నక్కలు తోసేయండి, పక్కన తోసేయండి కదా, ఇంకోళ్ళు పెట్టండి. ఆ కమ్యూనిటీ నుంచి మరి కొత్త వాళ్ళు పెట్టండి. వీళ్ళు నీచులు, వీళ్ళు దుర్మార్గులు, ద్రోహులు. మరి సీతారాం గారిని పక్కన పెట్టారు కదా, మరి వీళ్ళు ఎందుకు? వీళ్ళు ఏమైనా పడుచోళ్ళే? ఆయన 70 అంట, మరి వీళ్ళు 70 కాదు ఏంటి? వీళ్ళకి తీసేయాలి. సీతారాం కొడుకు అన్ఫిట్ అంటే మరి వీళ్ళ కొడుకులు ఎందుకు? వాళ్ళు అన్ఫిట్టే. ఇవన్నీ వచ్చేస్తాయి. అవును, అంతే కదా. ఇవన్నీ నేను ఇప్పుడు మీ స్ట్రాటజీ మీకు ఉంటుంది. కెలకటమే నాలాంటితో కెలుక్కుంటే అలా గుంచుతానా? నరాలు చీరైను. వాళ్ళకి దమ్ముంటే స్టేట్మెంట్ ఇవ్వమనండి. ధర్మాన ప్రసాద్కి ఎంతమందితో లింక్ ఉన్నాయి, అక్రమ సంబంధాలు లిస్ట్ చెప్పేస్తాను. కృష్ణదాస్ కి ఎంతమంది ఉన్నాయి మొత్తం ఉంది, సాక్ష్యాధారాలతో, ఫోటోలతో. చచ్చూరుకుంటారు కొడుకులు. నన్ను సస్పెండ్ చేయడం కదా, నేను చెప్పాను రా, మీరు చెప్పలేరు. నాకు మీకు చాలా తేడా. సార్ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ఆ వీడియో ఉంది కదా, అప్పుడు ఆయన మీద ఆ రకమైన ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? ఎందుకంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక పొలిటీషియన్ గా? అది యాక్చువల్లీ పార్టీ లైన్ లో ఒక డైరెక్షన్ అలా వెళ్ళిపోయింది. ముగ్గురు వెళ్ళిపోతున్నప్పుడు నా వరకు కూడా పాయింట్ వచ్చేటప్పుడు నేను కూడా అలాగే మాట్లాడుతాను. అలాగే వెళ్తే ఈ సమాజంలో ఒక్క మగాడికి చూపించండి, శ్రీరామచంద్రమూర్తి తప్ప రెండో స్త్రీని చూడని రెండో మగాడిని చూపించండి. ఈ భూమి మీద 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో ఒక్కడిని చూపించండి. ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కడికి మచ్చలు ఉంటాయి. కాబట్టి పైన వేసుకుని నేను చొక్కా ఇప్పాను, ఇక్కడ మచ్చ ఉంది, ఇక్కడ చూపించండి, చూపించండి. ఇలాంటి దీనికి ఏంటి ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అదే ఏ లేదు అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్కి మనం విమర్శించేటప్పుడు మనకి ఉంటాయి, మనకెందుకుండు? మరి మనం ఏమైనా ఎగ్జాంపుల్ కాదు కదా. మీరు రియలైజ్ అయ్యారు చూసారా, దాని మీకు దువ్వాడ శ్రీనివాస్ అంటే అదే తప్పు చెయ్యను, చేస్తే చేశానని చెప్పేస్తాను. అక్కడ కొద్ది రోజుల తర్వాత నాకు ఒక సిచ్యువేషన్ ఇలా వచ్చింది, నా విధివ్రాత పెట్టి నాకు వచ్చింది. నెల గ్యాప్ లో వచ్చినప్పుడు ఏం చేస్తాను, ఓహో మనిషి జీవితం ఇంతే కదా అనుకున్నాను. ఏదైనా ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. అంటే ఎట్లా నేను పరిపాలన అనిపిస్తుంది అంటే మీ ఒపీనియన్? సార్ పరిపాలన స్కీమ్స్ అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ నడిచేయి, ఇప్పుడు నడుస్తాయి, అవి కాదు సార్ ముఖ్యమైనది. సంక్షేమ పథకాలు ఎప్పుడు నడుస్తాయి. నేను అన్నది ఏంటంటే కూటమిలో ఈరోజు బలమైనటువంటి పార్టీ ప్రధానమంత్రిగా, దేశంలోనే ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా ఎదిగిన మోదీ గారు లాంటి సహకారం మన స్టేట్కి రావడం అన్నది చరిత్రలో అరుదుగా వస్తుంది. వచ్చిందంటారా? కేంద్ర ప్రభుత్వ రూపంలో మనకు అది వచ్చింది కదా, ఉన్నారంటే వచ్చినట్టే కదా. మోదీ గారు ఈ రాష్ట్రానికి 4 నెలల గ్యాప్ లోనే 2 సార్లు వచ్చారంటే మరి వచ్చినట్టే కదా. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటప్పుడు కీలకమైన ఇష్యూస్ ని మనం సెటిల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అవకాశం వచ్చినప్పుడు ఏదో మేము 3 రాజధానులు అన్నాం, సరే అది ఫెయిల్ సక్సెస్ పక్కన పెట్టాలి. ఇప్పుడు అవకాశం వచ్చి ఆల్రెడీ 14-15 మంత్స్ అయిపోయింది. అమరావతి ఏం చేస్తున్నారు? అమరావతి మరి దీన్ని చూపించరా? అయిపోతుంది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. లాస్ట్ 6 మంత్స్ తీసేయండి, 1 year తీసేయండి, గట్టిగా ఉంటే 2.5 years ఉంటుంది.
ఈ 2.5 years లో మరి అమరావతి చేస్తారా? మళ్ళీ ఇలా భూములేంటి, మళ్ళీ సేకరణ ఏంటి, 1,00,000 ఎకరాలు ఏంటి? తెలంగాణలో చూస్తే 1,200 ఎకరాల్లో బ్రహ్మాండంగా 200 కోట్లు కట్టేసి జాతికి అంకితం చేస్తారు. బ్రహ్మాండంగా తాజ్మహల్లా కట్టారు. మరి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మన స్టేట్లో కూర్చోవడానికి ఒక బెంచ్ లేదు, టేబుల్ లేదు, చెట్టు లేదు, నీడ లేదు, ఆఫీస్ లేదు, వర్షం వస్తే కారిపోయిన రూములు. ఇది మన సచివాలయం. ఈ నల్లరేగడి భూముల్లో సన్నటి రోడ్లలో ఒక కారు వెళ్తే ఇంకో కారు రాని ప్లేసుల్లో మనం ఉన్నాం. ఎన్నాళ్ళు ఉంటాం? విభజన అయిపోయి నీళ్ళు అయిపోయింది కదా, ఎప్పటికి సెటిల్ అవుతాం? అది నిర్మాణం చేయరా? దాని మీద ఎందుకు అడుగులు వేయట్లేదు అని అడుగుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, పోలవరం. పోలవరం అన్నది ఇంకెన్నేళ్ళు వెళ్తాం, ఎన్ని యుగాలు వెళ్తాం, ఎన్ని తరాలు మారతాయి? ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేనా పూర్తి చేయమా? దానికి ఫుల్ స్టాప్ పెట్టమా? ఇలాంటివి చేయాలి కూటమిలో. అది అన్ని ప్రభుత్వాలకి అవకాశం రాదు, ఒక్క కూటమికే వస్తుంది. అలాగే విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రలో అది ఎందుకు ప్రైవేటైజేషన్ చేయాలి? దయచేసి దాన్ని మాకు విడిచిపెట్టండి, అలాగే ఉంచండి. ప్రభుత్వ రంగ సంస్థలా ఉండాలి. ప్రైవేటైజేషన్ చేయొద్దని కోరుతున్నాం. దాన్ని ఆలోచించండి. ఇవి కీలకమైనవి. రోడ్లు, వాటి మీద ఏం పనులు జరగట్లేదు అనుకుంటున్నారు? జరగట్లేదు. ఇంకా భూసేకరణలు వీటి మీద దృష్టి పెట్టారు. ఎందుకంత భూసేకరణ నాకు అర్థం కాదు. ఒక రాజధాని నిర్మాణానికి ఎంత కావాలి? 2,000 ఎకరాలు ఉంటే హ్యాపీగా చేసి. అందుకే నాకు కొంచెం బాధగా ఉంది. నేను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎమ్మెల్సీగా, ఒక పౌరుడిగా నేను వెంటనే వీటి మీద దృష్టి పెట్టండి అని కోరుకుంటున్నాను. మీరు సంక్షేమం అన్నారు, 2-3 అమలు జరిగాయి, ఇంకా మిగతా చేస్తామంటున్నారు. ఓకే, అవి జరుగుతాయని నమ్ముతున్నాం. వీటి మీద పెడితేనే చరిత్రలో కూటమిలో మంచి పేరు ఎవరికి వస్తుంది అంటే చంద్రబాబు నాయుడుకి వస్తుంది. మోదీ గారికి కూడా రాదు. ఈ రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేస్తే చరిత్రలో నిలబడే ఈ పనులు చెయ్యండి అంటున్నా. చేయలేకపోతే చరిత్ర చెప్పుకునే విధంగా మిగిలిపోతారు. చేయలేదు అని మిగిలిపోతారు. ఇది నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ నడిచింది. మీరు ఇందాక అన్నారు పెచ్చులు ఊడిపోయినాయి కారణమే అని. మరి ఆయన కట్టించినటువంటి అద్భుతమైన కట్టడం కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వెళ్ళి చూశారు. ఇది ప్యాలెస్, వైజాగ్ ప్యాలెస్, అది కూడా కారుతున్నాయి, పెచ్చులు ఊడుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఏంటి మరి దాని మీద ఏం చెప్పారు? అది ఒక ప్రెస్టీజియస్ బిల్డింగ్ లా విశాఖపట్నంలో మాకేంటంటే ఉంటే హోటల్స్ లేదా సర్క్యూట్ హౌస్ తప్ప ఒక సరైనటువంటి స్ట్రక్చర్ ఇది లేదు వెళ్ళి ఉండటానికి. మా ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఇదే ఇబ్బంది ఉంది. సో ప్రధానమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా ఇతర ప్రపంచ దేశాల నాయకులు వచ్చినా ఒక మంచి ఒక వాల్యుబుల్ స్ట్రక్చర్ ఏదైనా ఉండాలని చేశారు. కానీ మరి అదేంటో పెచ్చులుడేయి అవి అని చెప్తున్నారు. నేను విన్నాను తప్ప నేను చూడలేదు. అంతమంది నాశరకంగా జరిగాయంటే అది తప్పే మరి. ఓకే. సో అందులో జరిగింది అంటారు. కొన్ని దగ్గర జరుగుతుంది కనబడతాం. క్లారిటీ అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, జరిగే ఉంటుంది. సార్ ఇప్పుడు మరి లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చు బిగుస్తుంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. కొన్ని పైన ఇంకా ముద్దాయిలకి విడుదల కొంతమంది అయినారు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఇదన్నిటి మీద ఆ కోర్టు పూర్తి వివరణ డిపార్ట్మెంట్ తెలియజేయాలి సార్. చేస్తే తప్ప మనం చెప్పలేం. 98,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు కానీ సాక్ష్యాలు ఇప్పుడు మన మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చే దానిలో ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవు అని కోర్టు ఒక కామెంట్ చేసిన దాని మీద. అంటే పేపర్ మీద ఉన్న ఎవిడెన్సెస్ తోనే వెళ్తున్నారా, రియల్ గా ఎవిడెన్స్ ఉన్నాయా లేదా అనే దాని మీద అనుమానం. సో వారు ఇది నిర్ధారించిందే మనం దాని మీద మాట్లాడలేం, అందుకే మాట్లాడలేదు. ఓకే. సో మెడికల్ కాలేజ్ ఇష్యూ నడుస్తుంది. మెడికల్ కాలేజీలు అన్నది సార్ ఒకటి ఏది ఏమైనా సరే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 12 మెడికల్ కాలేజీలు వచ్చాయి 75 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, 5 ప్రారంభించేశారు. మిగతా ఉన్నాయి వర్క్స్ లో, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మధ్యలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వాలు అనేవి వైద్యం, ఆరోగ్యానికి, విద్యకి, వ్యవసాయానికి ప్రధానంగా చూడాలి, పెద్దపీట వేయాలి. విద్య అని అందులో వైద్య విద్య అనేటప్పటికి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. 6,000, 7,000, 8,000 కోట్లు పెద్ద కష్టం ఏం కాదు. ఆరోగ్యశ్రీ మెయింటైన్ చేయడం, మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం పెద్ద సమస్య ఏం కదా. అటుకి ఎలాగో ఫిక్స్డ్ గా ఫీజులు ఇవన్నీ డిసైడ్ అయిపోయినాయి. మా ప్రభుత్వ హయాంలోనే డిసైడ్ అయిపోయింది. బి కేటగిరీ వచ్చే వాళ్ళకి ఇంతని, ఏ కేటగిరీ, సి కేటగిరీ ఫిక్స్ అయిపోయింది. ఆ ఫీజులతోనే కొన్ని కొనసాగిస్తే ప్రభుత్వం దీంతో నడిపించవలసింది. వీళ్ళు ఏమంటారు,
పిపిపి కింద ఇచ్చాము, అది నిర్వహించే బాధ్యతలు ఇచ్చాము, ఫినిష్ చేసే బాధ్యతలు ఇచ్చాము, నడిపించే బాధ్యతలు ఇచ్చాము, కానీ ప్రభుత్వానివే అంటారు. ప్రభుత్వానివే అయినప్పుడు ప్రభుత్వ అధీనంలో జరగాలి తప్ప ప్రైవేట్ యాజమాన్యానికి వెళ్తే న్యాయం ఎలా జరుగుతుంది, విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుంది, అది ప్రైవేటేషన్ అయిపోయినట్టే కదని ఒక వాదన. ఏదేమైనప్పటికీ వైద్య విద్యా రంగంలో ఇలాంటివి జరగకుండా వాటికి ప్రత్యేక స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆ కల్పించడంలోనే జాప్యం జరిగింది, దాంట్లోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 1000 కోట్లు ఖర్చు పెట్టి కట్టించామన్నారు. అక్కడ చూస్తే శిథిలావస్థలోనే అవినీతి జరిగితే ఉన్నాయి. నర్సీపట్నం ఇష్యూనే అవినీతి జరిగితే తీయొచ్చు, బయటకి తీసి చేయాలి. ఎందుకంటే అక్కడ కట్టనే కట్టలేదు, కానీ నేను కోట్లు ఎలా తీయొచ్చు, దాని మీద తీసి ఎంక్వైరీ చేయటం చేయాలి. అలాంటి అవినీతి జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, తప్పే ఉంది. కానీ విద్యా సంస్థల వాటిపైన ప్రభుత్వం బాధ్యత వహిస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే, ఒక అటువంటి వాటి మీద. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెట్టే వాళ్ళు పెట్టలేని వాళ్ళు ఉంటారు. సో నేను ప్రభుత్వం అదే ఫస్ట్ ఆరోగ్యం కదండి, ఆరోగ్యశ్రీ హెల్త్. ఆరోగ్యశ్రీకి నిర్లక్ష్యం చేయకూడదండి. అంత డబ్బైనా పర్వాలేదు, దానికి నెలకు 300 కోట్లు 400 కోట్లు అవుతుంది. ఆ బడ్జెట్ ఎలకెట్ చేసేయాలి. ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలు ముందు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే ఒక ఇంట్లో ఆరోగ్యం ఉంటే ఇల్లు బాగుంటది, ఇల్లు ఆరోగ్యంలో ఆ ఇల్లంతా ఆరోగ్యంతో ఊరు బాగుంటది, ఊరంతా బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే సంపద బాగుంటది. ఇవి సహజంగా ఆరోగ్యంకి సంబంధించినటువంటి విషయాలు. దాని మీద దృష్టి పెట్టకపోవడం ఆలోచించవలసింది. ఫైనల్ గా సార్ ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి, చేసి ముగించేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మా 2.0 చూపిస్తాం, మేము వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాం, బొమ్మ చూపిస్తాం, ఇదే చెప్తున్నారు. రేపైతే ప్రజల తరపున నియోజకవర్గం గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల తరపున అసలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి టైం ఏముంటుంది? దానికి ఏమనంటే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించండి అని మాట్లాడతారు. ఏంటి సార్ అసలు ఆయన మోటివ్ ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇది ఒక దగ్గర ప్రారంభమైంది కాదు, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్స్ అనేది చాలా కాలం 2008 నుంచి 9 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా పంచలోడ కొడతామని ఒక మాట అనేసారు. అక్కడి నుంచి మరి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఒక యాంగిల్ నడిచింది. 19 నుంచి 24 వరకు కౌంటర్ యాంగిల్ నడిచింది. ఇప్పుడు కౌంటర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 వరకు అటాక్స్ స్టార్ట్ అయింది. ఈ అటాక్స్ లో మళ్ళీ మాటలు పెరిగింది. డిజిటల్ బుక్ అంటాం, ఈ బుక్స్ రాజ్యాంగం అన్నది ఒకటి స్టార్ట్ అయింది. రాజ్యాంగంలో ఉన్న పరిపాలన జరగాలి, కానీ ఇప్పుడు మనం రాష్ట్ర రాజ్యాంగంలో అన్నది ఇది అసందర్భం. ఎవరికైనా ఇది ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకొక మోదీ గారి దగ్గర ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. ఫుల్ స్టాప్ పడి ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజాభ్యుదయాని కోసం, రాష్ట్రాభ్యుదయాని కోసం ఆలోచన మనకు ఉండాలి తప్ప ఈ అటాకింగ్స్, ఈ ఆంక్షలు విధించడాలు, అరెస్టులు, కేసులు, ఇవన్నీ ఈ కక్షాదింపు చర్యలు ఇది ప్రజాస్వామ్యంలో తగదు, రాజరికంలో చెల్లుతుంది. ప్రజాస్వామ్యంలో చెల్లదు. ప్రజలు మనకు ఓటేసింది అందుకు కాదు. అది ఇప్పుడు గుర్తుంచుకోవాలని, ఎవరికైనా ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఓకే, మన పేరు నేను గారు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడదీయడం మోడీ వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంతకంటే కాదని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు ఆయన. సో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆయన చెప్పాడు, మా జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు కానీ మోడీ వల్ల కూడా కాదన్నాడు ఆయన. వ్యంగ్యాస్త్రం నాన్నగారు అంతా అది వ్యంగ్యంగా సీరియస్ గానే చెప్పారు. ఆయన మాటల్లో అర్థాలు చాలా ఉంటాయి. అవునా? అటువంటి ప్రయత్నం జరుగుతుందంటారు. వాళ్ళిద్దరు విడదీయరాని వాళ్ళు ఉంటుంది. వాళ్ళు కలిసి ఉంటేనే గెలిపాడు బలం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎలగొట్టే ప్రయత్నం జరుగుతుందంటారు. ఆ ప్రయత్నం వాళ్ళే స్టార్ట్ చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి రాదు. హోమ్ మినిస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, మహిళా హోమ్ మినిస్టర్ మీద, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద మన బాలయ్య బాబు గారు కాదు చిరంజీవి గారి గురించో, లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించో, అటు ఇటు రెండు వైపులు కూడా. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు, నాకు కోపం వస్తే మీ పిఏకి వణుకు, నీ కోపం వస్తే మీ పిఏకి వణుకు వస్తుంది, నాకు కోసం అలాగే చేసింది. ఒక్క 2 మాట్లాడి వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు ఆయన ఎత్తుడే సైకో గారు అనడంతో ఇష్యూ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చిరంజీవి గారి మీద సింగులర్ ఏదో వాడారని ఇవన్నీ. మరి దాని మీద పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏమనుకుంటున్నారు? ఓకే, రప్చర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇంటర్నల్ గా ఇది ఆరని పొగగా, ఆరని చిచ్చుగా స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. రగులుతూ ఉంటుంది, రగులుతుంటుంది. నివురుగా నిప్పులా ఉంటుంది, నివురే కనబడుతుంది. సరే సార్, అయితే మరి ఏపీ పాలిటిక్స్ మీద అయితే ఇప్పుడున్నటువంటి అభిప్రాయం అయితే ఇది మీకు. ఓకే, సరే ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇండిపెండెంట్ గా వెళ్దాం? ఫైట్ ఇండిపెండెంట్ గా. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాటిల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో కూడా టెక్కల్లో. ఉమ్. ఓ. ఉమ్. టెక్కల్లో వీళ్ళ దగ్గర కూడా పెడతాను, ధర్మానాల ప్రాంతంలో, కృష్ణదాసాల ప్రాంతంలో అన్ని దగ్గర పెడతాను. నాకు వీలైన ప్రాంతాల్లో పోటీ పెడతాను. ఓ. సో అది దువ్వాడ టీం, ఓ. ఉమ్. మా టీం పోటీలో దిగుతుంది, ఎమ్మెల్యేలుగా కూడా దిగుతాం. ఉమ్. నేను ఒక దగ్గర కాంగ్రెస్ పార్టీ పెడతారేంటి? పార్టీ కాదు, మా జిల్లా వరకు, మా ఉత్తరాంధ్ర సమస్యల వరకు ఆలోచిస్తున్నాను. ఓకే. ఏమో ఇన్ని సంస్థలు అంటే బిజినెస్ సార్, పెడుతున్నారు పార్టీలో. ఇందులో రాజ్యం వీరభోజ్యం అంటారు. రాజ్యం రాజు వీరులకే సంప్రాప్తిస్తుంది. మనం ఏదో మడిగట్టుకుని కూర్చుంటే జరగదు. ఈ 750 కోట్ల మంది నివసిస్తున్నటువంటి విశ్వంలో పరిగెట్టేవాడు ముందుకెళ్తాడు. నేను ఎవరి కోసం ఆగాలి? నేను ఎంతకాలం ఉంటాను? నేను ఎవరి కోసం ఊడిగం చేయాలి? నేను ఎందుకు తగ్గాలి? భగవంతుడు నీకెలా పుట్టించాడు, నన్ను ఎలాగ పుట్టించాడు. సూపర్. ఫైట్, ఐ విల్ ఫైట్. నేను ఉన్నంత వరకు నేను ఏదో ఒకటి చేయాలి, చేస్తాను. చేయటానికే నాకు ఆయన సృష్టించాడు. ఆరోగ్యం వయసు అన్ని సహకరించాలి. సహకరిస్తాయి. సహకరించకపోతే వీల్ చైర్ వేసుకొని చేస్తాం కానీ వదిలేం కదా. అప్పుడు జైపాల్ రెడ్డి గారు స్టిక్ తో చేయలేదా? అవును. ఎంతమంది వీల్ చైర్ రూలింగ్ చేయలేదు. చేస్తాం. ఆఖరి వరకు మన ఫైట్, యుద్ధం జరగాల్సిందే. యుద్ధంలోనే మరణించాలి, యుద్ధం చేస్తూనే మరణించాలి తప్ప ఆగకూడదు. ఓకే. చేస్తాం. మనల్ని ఎలాగున్నా మనం చిచ్చరపిడిగే, ఎలాగున్నా మనతో సమస్య. ఓకే. సో మీరే ప్రైవేట్ అంటే మీకు ఇంకో ప్రైవేట్ మరి మా సపోర్ట్ మీ మాదిరి గారు. మాకు ఇప్పుడు మంచిదే కదా, ఒక సెక్షన్ ఓట్ బ్యాంక్ అంతా మాకు పికప్ అవుతుంది. ఓకే. అవర్ సైడ్ అది ఎలా కన్వర్షన్ చేసుకోవాలో మాకు తెలుసు. యూత్ ఎంటర్టైన్మెంట్ బ్యాచెస్ అన్ని కూడా దాన్ని మేము చేసుకుంటాం. ప్రజలకు మంచి చేస్తూనే మేము సంపాదించుకుంటాం.